హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక సంక్రాంతికి ముందే ఉద్యోగులకు, పెన్షనర్లకు డిఏ ఫిట్మెంట్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది. కొత్త ఏడాదిలో 8వ వేతన సంఘం సిఫార్సులు వచ్చేలోపు పెరగాల్సిన డిఏ ఫిట్మెంట్లపై శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతుంది. మరోవైపు ఉద్యోగ సంఘాలు కూడా వీటిపై కీలక సూచనలు చేశాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి కంటే ముందే వీటిపై కేంద్రం తన నిర్ణయం ప్రకటించబోతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు, భత్యాలు మరియు పెన్షన్ను సమీక్షిస్తుంది. ఇందులో భాగంగా 7వ వేతన సంఘం గడువు 31 డిసెంబరు 2025న ముగిసింది. దీంతో 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుండి అమల్లోకి వచ్చింది. ఇక ప్రభుత్వం 8వ వేతన సంఘం కోసం నిబంధనలను నవంబరు 2025లో ఆమోదించినప్పటికీ కమిషన్ తన సిఫార్సులను సమర్పించడానికి దాదాపు 18 నెలలు పట్టవచ్చు. ఇక కేబినెట్ కొత్త సిఫార్సులను ఆమోదించే వరకు ఉద్యోగులు 7వ వేతన సంఘం ప్రకారం జీతాలను అందుకుంటూనే ఉన్నారు. అయితే 8వ వేతన సంఘం సిఫార్సులు అమలయ్యే వరకు 7వ వేతన సంఘం సిఫార్సుల ఆమోదం ప్రకారమే ఉద్యోగులకు జీతభత్యాలు అందుతాయి. ఇక 8వ వేతన సంఘం అమలు తర్వాత పెరిగిన జీతభత్యాల బకాయిల్ని జనవరి 1 నుంచి లెక్కించి ఇస్తారు. అయితే కొత్త వేతన సంఘం రాక తర్వాత ఇప్పటికే ఉన్న డిఏ కొత్త బేసిక్ పేలో విలీనం చేయబోతున్నారు. దీంతో డిఏ చెల్లింపులు 0 నుంచి లెక్కిస్తారు. ఈ పెరిగే డిఏ 74% చేరుతుంది. ఇక ప్రస్తుతం అమలవుతున్న డిఏను గత ఏడాది జూలై 1న 58% పెంచారు. ఇప్పుడు మరోసారి జనవరి 1న పెంచాల్సి ఉంది, కానీ ఇంకా పెంచలేదు. ఈ నేపథ్యంలో జిత్ సింగ్ పటేల్ నేతృత్వంలోనే ఆల్ ఇండియా ఎన్పిఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనవరి 2028 నాటికి డిఏ దాదాపు 74%కి చేరుకుంటే డిఏలో 50%ని మూల వేతనంలో విలీనం చేయాలని కోరింది. ఇక మిగిలిన డిఏ 24% కొనసాగుతుందని వెల్లడించింది. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఇది ఉద్యోగులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని చెబుతోంది. అలాగే ఫిట్మెంట్ లెక్కింపులో కనీస వేతన గణన కోసం కుటుంబ యూనిట్ను 3 నుంచి 5 మంది సభ్యులకు పెంచాలని కోరుతుంది. దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.